సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. విశాఖ నుంచి అయితే ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ అయితే మీ అందరికీ పరిచయం చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు నేను రావడం అయితే జరిగింది. అతను ఎవరు కాదు, అతని పేరు సాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కోసం చెప్పే ముందు అతని కథ ఒక చిన్న చెప్పాలి. ఎందుకంటే అతను ఒక చిన్న పానీపూరి షాప్ని అయితే రన్ చేస్తూ ఏపీఎల్ టీంకి, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీంకి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ పర్సన్ అయితే మనతో ఉన్నారు. సాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటున్నాను మా ఐడ్రీమ్ మీడియా తరఫు నుంచి కూడా. ఎందుకంటే నువ్వు ఒక చిన్న షాప్, పానీపూరి షాప్ని రన్ చేస్తూ ఏపీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రీమియం లీగ్కి నువ్వు సెలెక్ట్ అవ్వడం ఒక గొప్ప విషయం. ఎలా అనిపిస్తుంది నీకు ఇవన్నీ చూస్తుంటే? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీంకి నేను కంగ్రాచులేషన్ చెప్పాలి. చాలా ఆనందంగా ఉంది. నేను ఎందుకంటే ఎర్లీ స్టేజ్లోనే చాలా ఎక్కువ స్ట్రగల్స్ కూడా చూశాను. అందులోని నేను చాలా మంచి టీంకి వెళ్ళాను. విజయవాడ సన్షైనర్స్ టీంకి సెలెక్ట్ అయ్యాను నేను. దానికి తోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. చాలా లాస్ట్లో వచ్చింది, నేను తీసుకుంటారు లేదా అని కూడా అనుకున్నాను, కానీ తీసుకున్నారు. మెయిన్గా నేను అనుకోవడం ఏంటంటే ఇది అసలు మాటల్లో కూడా చెప్పలేను. అది చాలా అంటే నా హార్డ్ వర్క్ అంతా తీసుకుని వెళ్ళి ఒకవేళ ఛాన్స్ వచ్చినా కూడా నేను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా అయినా 100% ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను. అలా అయినా ఒక టీంలో ఛాన్స్ వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయాలని, ఇండియా వరకు వెళ్ళాలని నా డ్రీము. సాయి గారు, అంటే చూస్తుంటే ఒక చిన్న షాప్ మీరు పెట్టుకొని రన్ చేస్తున్నారు. వీటి వెనకాల చాలా కష్టం ఉండే ఉంటుంది కదా. అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న బట్టలు ఉతకడానికి వెళ్తారు, ఇంటింటికి పనికి కూడా వెళ్తారు. నాన్న అయితే బట్టలు ఉతకడానికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కొంచెం బాగోలేదు హెల్త్. యాక్చువల్గా చెప్పాలని నేను ఒక 6 years నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను. వైజాగ్ డిస్టిక్ తరపు నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఆ స్టేట్కి రిప్రజెంట్ చేశాను 19. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఏపీఎల్ ఆడడానికి కానీ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా నాకు ఏపీఎల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇందులో కూడా నాకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. మెయిన్గా లాక్డౌన్ తర్వాత మా ఇంట్లో చాలా స్ట్రగల్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కంప్లీట్గా అన్నీ బిజినెస్ మొత్తం అంతా డౌన్ అయిపోయింది. ఇంకా ఇంట్లో కూడా ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అయింది. తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఒక 2 years తర్వాత ఈ పానీపూరి షాప్ పెట్టడం జరిగింది. అమ్మ ఒక డబ్బులు, నగలు ఇవన్నీ కొన్ని తాకట్టు పెట్టి మిగతా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. అన్నయ్య సర్కిల్ నుంచి కూడా కొంచెం ట్రై చేశాడు. అన్నయ్య కొంచెం కలిసి పెట్టింది. సక్సెస్ఫుల్గా కొంచెం బాగానే అవుతుంది ఇప్పుడు అంతవరకు. ఎందుకంటే మార్నింగ్ అంతా సామాన్లన్నీ ఇవ్వగా మిగతా టైంలో అంతా ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఈవినింగ్ టైం ఏమైనా షాప్ చూసుకోవడం జరుగుతుంది. ప్రాక్టీస్కి వెళ్ళడం కూడా స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే ఇక్కడ నుంచి మధురవాడ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు సైకిల్ మీద వెళ్ళాను. తర్వాత రిటర్న్ రావడం సైకిల్ మీద మధురవాడ ఎక్కడి నుంచి చూస్తే మనం 16-17 kilometers ఉంటుంది కదా. మరి సైకిల్ మీద అయితే నిజంగా వెళ్ళాను. అది నేను స్టార్టింగ్లో అయితే నాకు అది ఎప్పటికీ గుర్తే. నేను క్రికెట్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్లో చాలా ఎందుకు స్టార్ట్ చేసి అది ఇదని చాలా మాట్లాడేవారు, కానీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను ట్రై చేశాను. అదైతే 100% చెప్పగలను నేను. ఎందుకంటే నా కష్టం నాకు తెలుసు. అది ఎంతవరకు వెళ్ళింది కూడా నాకు తెలుసు. ఎవరెవరు ఏమన్నారు కూడా నాకు తెలుసు. కానీ అవన్నీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను చేశాను. చాలామంది సపోర్ట్ కూడా చేశారు నాకు కొన్ని విధాలుగా. ఫైనాన్షియల్ కానీ, దేంట్లో అయినా బ్యాక్గ్రౌండ్ కానీ ఏవైనా నాకు పుష్ చేయడం కానీ ఏదైనా జరిగింది. నేను అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు లిఫ్ట్లు అడుక్కొని రావడం కానీ జరిగింది. కొత్త వరకు అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు ఈ షాప్ పెట్టిన తర్వాత కొంచెం గొప్ప మేము ఇంట్లో తినడం కానీ ఏమైనా జరిగింది. ఒకప్పుడైతే ఒక పూట తిని మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు కొద్దిగా చెప్పాలనుకుంటే కొద్దిగా పర్లేదు ముందు మీరు చూసుకుంటే. ఇప్పుడు కూడా అన్నయ్య కొంచెం సపోర్ట్ చేశాడు కాబట్టి నేను జరుగుతుంది. పక్క అమ్మ నగలు తాకట్టు పెట్టి నేను ఈ షాప్ని పెట్టుకున్నాను. కొంతమంది అందరూ కూడా నాకు సహాయం చేస్తే కానీ ఈ షాప్ నేను పెట్టుకోలేకపోయాను. అంటే ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అంత పెద్ద ఏపీఎల్ టీంకి సెలెక్ట్ అయ్యారు, అది కూడా విజయవాడ టీంకి మీరు సెలెక్ట్ అయ్యారు అంటున్నారు కదా. మీకు అనుకున్నారా అంటే ఇంత తక్కువ టైంలోనే, అంటే ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అంత పెద్ద స్థాయికి నేను వెళ్తానని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరేమైనా? లేదు, ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు వెళ్తారని అనుకోలేదు. అంటే ఆ టీం వాళ్ళు అసలు తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా టీం నేను చూడడం వరకు అయితే మా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది చూసినంత. కానీ ఆ టీంలో నేను వెళ్ళడం అనేది చాలా సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ టీం నేమో స్పాన్సర్స్ మైత్రి మూవీ మేకర్స్, విజయవాడ సన్షైనర్స్ టీం వాళ్ళంతా ఇంకా టీం ప్రాక్టీస్ 31st నుంచి. సో హోప్ఫుల్ నేను 100% ఎఫర్ట్ ఇవ్వాలి. అంటే ఒక పక్కన చెప్తున్నావు, అంటే అమ్మాయి ఇలా పనిచేసేవారు, నాన్న ఇలాగా బట్టలు అవి ఉతకడానికి వెళ్తూ ఉండేవారు. అంటే ఇంత ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా అసలు క్రికెట్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే ఏం చెప్తావు?
నాకు ఏ వయసులో కలిగింది అసలు క్రికెట్ మీద ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నది, కాకపోతే ఎప్పుడు నేను ప్రొఫెషనల్గా వెళ్ళలేదు. ఇంటి దగ్గర ఆడుకోవడము, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళడం అలా జరిగేది ఉండేది. టెన్నిస్ బాల్ ఆడుకోవడం గట్రా జరుగుతుండేది. కానీ తర్వాత కాలేజ్ చదువుతున్నప్పుడు కాలేజ్ వాళ్ళు బాగా ఆడుతున్నావు వీళ్ళు సెలక్షన్స్కి వెళ్ళాలంటే సెలక్షన్స్కి వెళ్ళేవాడిని. సెలెక్ట్ అయిన తర్వాత మధురవాడ సెలక్షన్స్కి వెళ్ళాను. SJFA ఆడాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కూడా ఆడాను నేను. అందులో పర్ఫార్మెన్స్ జరిగింది. ఇటీవల ఇప్పుడు లాస్ట్ 1 month బ్యాక్ 23 ప్రాబుల్స్లో డిస్టిక్లో పర్ఫార్మెన్స్ చేశాను. 100 ఒక 250s అలా కూడా పర్ఫార్మెన్స్ కూడా జరిగింది. స్టేట్ ప్రాబుల్స్ కూడా అయ్యింది ఈ మధ్య. అది బాగానే ఆడాను. ఇప్పుడు ఒక నా డ్రీమ్ ఇండియా ఆడాలి. నాకు ఇన్స్పిరేషన్ ధోని కీపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తన్నే చూశాను. అతను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ స్ట్రగుల్ చూసి మన స్ట్రగుల్ ఒక పక్కకు కూడా కాదు, చాలా చెయ్యొచ్చు అని అనిపించి నన్ను నేను నమ్మాను. నాకు తోడుగా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇటు నా పని నేను చూసుకొని ఇక్కడ మొత్తం అన్నీ బ్యాలెన్స్ చేసుకొని నేను వెళ్ళేవాడిని ప్రాక్టీస్కి. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మళ్ళీ వాళ్ళు సఫర్ అయితే ఇబ్బంది అవుతుందని నేను ఇబ్బంది పెట్టకుండా నేను నా పని చూసుకుంటూ అటు ప్రాక్టీస్ కూడా చేసుకున్నాను. ఈవినింగ్ టైంలో ఫిట్నెస్ చేసుకునేవాడిని, మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేసేవాడిని. నైట్ టైం వచ్చి షాప్ చూసుకునేవాడిని. అంటే ఒక పక్క మార్నింగ్ అంతా నేను ప్రాక్టీస్ చేస్తానని చెప్తున్నాను, మరో పక్క ఈవినింగ్ అయితే ఇలా షాప్ నేను రన్ చేస్తానని చెప్తున్నాను. మరి స్టడీస్ అంటే ఏం చదివావు, ఏంటంటే ఏం చెప్తావు? స్టడీస్ నాది ఇంటర్ వరకు జరిగింది. ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. డిగ్రీ కూడా కంటిన్యూ అవుతుంది. బ్యాలెన్స్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ కూడా నేను అన్నీ ఆల్ క్లియర్గా పాస్ అయ్యాను. ఎగ్జామ్స్ ప్రజెంట్ అయితే డిగ్రీ వరకు నడుస్తుంది. మరి తర్వాత అంతా ఏమో ఒకవేళ స్పోర్ట్స్లో అంతా బాగా ఉంటే స్టడీ కూడా బాగానే కంటిన్యూ చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మరి ఇంతవరకు అంటే APL వరకు నువ్వు వెళ్ళగలిగావు అంటే ఒక సాధారణ కుటుంబంలో నువ్వు పుట్టి ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు నువ్వు APL వరకు నువ్వు వెళ్ళగలిగావు. దీని వెనకాల ఎవరైనా నీకు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కష్టం మీద కానీ ఆ కష్టంతో నువ్వు ఇంతవరకు రాణించాలంటే ఏం చెప్తాను? నాకు సపోర్ట్ అయితే పరంగా వైజాగ్ డిస్టిక్ కూడా సపోర్ట్ చేసింది నాకు చాలా వరకు. ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. మా అన్నీ కూడా నాకు చాలా వరకు సపోర్ట్ చేశాడు. ఎందుకంటే APL అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్. ఇందులో పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్ళొచ్చు, అది ఇండియా వరకైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఇది నాకు ఆ ఛాన్స్ క్రియేట్ చేసింది. ఈ స్టేట్ ఇవన్నీ తర్వాత కూడా ఈ APL అనేది చాలా ఒక పెద్ద ప్లాట్ఫామ్గా తెచ్చారు ఆంధ్ర వాళ్ళు. అది నాకు ఒక మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇన్కేస్ నాకు ఛాన్స్ వస్తే మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా అయినా ఇండియా వరకు వెళ్ళాలని నా గోల్. అది ఆ కష్టం మీద నేను నిలబడతాను నేను అనుకుంటున్నాను. అంటే ఒక పక్క నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా సరే నువ్వు APLకి సెలెక్ట్ అయ్యావు కదా, మరి ఫ్యామిలీ నుంచి మనకు అంత స్థాయి మంది కాదు, నువ్వు వెళ్ళలేవు అని ఎవరైనా నిన్ను డిస్కస్ చేశారా, లేదా ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? ఏం చేస్తావు? ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు. నా ప్రయత్నం నేను నాకున్నంత వరకు నా సెల్ఫ్ బిలీవ్ నేను నమ్ముతూ ఉన్నాను. ఎప్పటికీ నా సెల్ఫ్ బిలీవ్ నమ్ముతాను. ఎలా అయినా నేను ఎవరు ఎన్నన్నా ఎవరు ఏం చెప్పినా నా కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది. అలా అయినా నేను ఆడగలనని. సో నేను ఆ నమ్మకం నాకు ముందు తీసుకెళ్తుంది. నేను ఎలాగైనా ఆడుతానని నా మీద నాకు నమ్మకం. అంటే నీకు ధోని ఇన్స్పిరేషన్ అంటావు అంతేనా? ఏం నచ్చింది అంటే ఏం చూసి ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యావు నువ్వు? అతను చాలా స్ట్రగుల్ అయ్యేది. అంటే ఫస్ట్ తన ఇండియాకి ఒక కాల్ వస్తే అది కూడా సెలెక్ట్ అవ్వలేదు. రంజీ ట్రోఫీకి కాల్ లెటర్ వచ్చింది కానీ అతను సెలెక్ట్ అవ్వలేదు. అంటే రీచ్ అవ్వలేకపోయారు. తర్వాత తనకి ఎట్లనే రైల్వేస్ రావడం, ఆ రైల్వేస్ నుంచి అతను ఇండియాకి వెళ్ళడం అది మాటలు కాదు. సో అతను పడే స్ట్రగుల్ నుండి నేను చూసిన వరంగా అయితే అతను చాలా కామ్గా ఉంటారు. మైండ్ సెట్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో నాకంత మైండ్ సెట్ అయితే నాకు రాదు. కానీ సో నేను ఉన్నంత వరకు నా ప్రయత్నం అంతా చాలా వరకు 100% నేను ఫోకస్గా ఉండాలి. తను ఉన్న సెల్ఫ్ బిలీవ్ని నేను ఆ మైండ్ మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. అలాగే నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని నా డ్రీమ్. అతనితో ఇప్పుడు అంతే రిటైర్మెంట్ ఇచ్చారు అతను, కానీ నేను ఎలా అయినా ఇండియా ఆడాలని నాకు. అంటే ఇప్పుడు నువ్వు చూస్తే ఇప్పుడు APLకి సెలెక్ట్ అయ్యావు కదా, ఈ ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకుంటున్నావు? అంటే ఎలాగంటున్నారు ఫ్యామిలీ నుంచి, ఎలాంటి న్యూస్ వస్తుంది నీకు? మా ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తున్నారు. అంటే ఏం చేశారు అవన్నీ వాళ్ళకి తెలియదు. కాకపోతే వన్స్ నేను సెలెక్ట్ అయ్యి టీవీలో వస్తానంటే వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఎప్పుడు చూడలేదు, అందరూ అడుగుతుంటారు అబ్బాయి ఏం చేస్తున్నారు. కానీ వన్స్ ఇప్పుడు సెలెక్ట్ అవ్వగానే అమ్మ వాళ్ళ తాలూకా పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. అందరూ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. టీవీలో వస్తానంటే చాలా సంతోషిస్తున్నారు. అమ్మ అయితే ఇంకా రీసెంట్గా అమ్మకి కొంచెం 2 సర్జరీలు అయ్యాయి.
ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు అమ్మ కూడా చాలా సంతోషించింది ఒక విషయం తెలియగానే. నాకైతే అది చాలా సంతోషంగా ఇస్తుంది ఏపీలో. ఒకప్పుడు క్రికెట్ అంటే వద్దు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు నేను ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక ఎవరైతే వద్దన్నారో వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నీకు ఏమైనా మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేసినా చేయకపోయినా నన్ను నేను నమ్ముకొని ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎవరు ఎంత అయినా ఎవరు ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. కాకపోతే నన్ను నేను నమ్మడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అది నేను నమ్ముతున్నాను నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు నీలాగా ఎంతోమంది వాళ్ళ లైఫ్ డ్రీమ్ని అచీవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకి కొంతలోనే ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయి చెప్పి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం అని చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? కొందరికి ఎర్లీగా ఫెయిల్యూర్స్ వస్తాయి, కొందరికి ఏమైనా లేట్గా వస్తాయి. కాకపోతే ఎర్లీగా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా ఆ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళు దాన్ని తట్టుకోగలిగితే మనం పొద్దున్న పెద్ద కూడా దాన్ని మనం ఫేస్ చేసి సక్సెస్ చూడొచ్చని నేను అనుకున్నాను. ఎప్పుడైనా సెల్ఫ్ బిలీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడితే ఎప్పటికైనా ఒక దాంట్లో రాకపోయినా ఇంకో దాంట్లో అయినా రిజల్ట్ వస్తుంది. సో కష్టపడకుండా మన ఫెయిల్యూర్ చూడడం అన్నది అది తప్పు. నేనైతే కష్టం నమ్ముకోవాలి, మనం నమ్మాలి అని నేను అంటాను. ఇప్పటివరకు నువ్వు ఏపీఎల్ వెళ్ళాలంటే ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత చిన్న తక్కువ మధ్య మిడిల్ క్లాస్లో నువ్వు పుట్టావు. ఇక్కడ నుంచి నువ్వు జర్నీ స్టార్ట్ చేసావు. లైఫ్లో నీకు చాలా ఫెయిల్యూర్స్ నువ్వు చూసే ఉంటావు. ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎలా తీసుకోగలిగావు? అంటే ఇంతవరకు వెళ్ళామంటే చాలా ఫెయిల్యూర్స్ నువ్వు ఫేస్ చేసి ఉంటావు. ఆ ఫెయిల్యూర్స్ నువ్వు ఎలా తీసుకున్నావు? నాకు ఫెయిల్యూర్ అనేది ఒక 2 years బ్యాక్ కూడా వచ్చింది. నేను ఆడుతున్న అన్నాను వన్ టైంలో అనుకున్నాను. కానీ నేను ఏం చేశానంటే నా హార్డ్ వర్క్ని ఎప్పుడు ఆపకూడదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ సరిపోదు, నేను ఆడుతున్న లెవెల్కి ఇది కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువ చేయాలని నమ్మాను. అలాగే నేను చేస్తూ ఉన్నాను. వన్ టైంలో వచ్చేది, వన్ టైంలో ఫెయిల్యూర్ వచ్చేది, వన్ టైంలో సక్సెస్ వచ్చేది. కానీ ఒక 2 years వరకు నేను ఫెయిల్యూర్ చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఒక వరకు వస్తూ ఉండేది. క్లబ్స్ ఆడేవాడిని, క్లబ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని, హై స్కోర్ అయ్యాను. తర్వాత మీ డిస్టిక్లో పర్ఫామ్ చేశాను. అయినా కూడా ఎక్కడో దగ్గర నేను కొంచెం ఏదో తగ్గుతూనే ఉన్నాను, ఏదో అవుతుంది, మిస్టేక్ అవుతుందని చూశాను. కానీ ఆ పర్ఫార్మెన్స్ సరిపోదు, ఇంకా చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలంటే హార్డ్ వర్క్ ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ కష్టపడాలి నేను అనుకున్నాను. సో నా షెడ్యూల్ కూడా మార్చాను. దానివల్ల మార్చుతూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రాక్టీస్ కొంచెం ఎక్స్ట్రా సెషన్ జరిగింది. నైట్ టైం ఇండోర్ సెషన్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఫిట్నెస్ కూడా కొంచెం ఎక్కువ మీద ఫోకస్ చేయడం కానీ జరుగుతూ ఉండేది. వన్ టైంలోని నేను 19 స్టేట్ ఆడాను. 19 స్టేట్ ఆడిన తర్వాత మళ్ళీ నాకు బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు ఏపీఎల్లో అవకాశం వచ్చింది. ఇది నాకు మెయిన్ సక్సెస్ లాగా నాకు కనిపిస్తుంది. ఈ అచీవ్మెంట్ నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను రిలాక్స్ అయితే మళ్ళీ నేను మొదటి కిందకి వెళ్తానని నా అనుభవం. సో నా అనుభవం ప్రకారం నేను ఏం చెప్తున్నానంటే, నేను ఎలా అయినా నేను హైయర్ లెవెల్ ఆడాలంటే నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బెస్ట్ అవ్వాలని ఫుల్ ఎఫర్ట్తో పెట్టాలని నా అనుకుంటున్నాను. సో అది అంటే చాలా కష్టపడి నువ్వు గేమ్స్ ఆడుతున్నావు, ఫెయిల్యూర్స్ వచ్చాయి అంటున్నావు. అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత నీకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఆ టైంలో నువ్వు ఎలా రికవర్ చేసుకోగలిగావు? అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే ఎంత కష్టపడి ఆడుతున్నాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను, అలా లేకపోతే ఇలా ఆడకంటూ ఉండాల్సింది, లేకపోతే ఇలా 6 కొట్టాల్సింది, లేకపోతే ఇలా రన్అట్ చేయాల్సింది అని చాలా థాట్స్ వస్తాయి కదా. అంత డిప్రెషన్ని నువ్వు ఎలా తీసుకోగలిగావు? దాని నుంచి మళ్ళీ ఒక సక్సెస్ని ఎలా అందుకోగలిగావు? దానికి నేను చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే, అది నేను సోషల్ మీడియా వరకు ప్రకారం అవన్నీ నేను తగ్గిస్తూ ఉండాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ తగ్గించిన తర్వాత ఇంకా సెలక్షన్ అన్నది ఇంకా నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నా ఇండివిజువల్ ప్రాక్టీస్ మీద, నా సెల్ఫ్ డిసిప్లిన్ మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. దాని నుంచి నేను కంటిన్యూ ఒక 2 weeks 3 weeks అలా కంటిన్యూ బయటికి వస్తూ ఉంటుండే కొద్ది దానివల్ల నేను ఇది మర్చిపోయాను, ఈ ఫెయిల్యూర్ అనేది మర్చిపోయాను. మళ్ళీ నేను మొదటిగా వచ్చాను, మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే పాతది నేను మర్చిపోయి మళ్ళీ కొత్త దాని నుంచి పట్టుకోవడం వల్ల నాకు అది ఈజీ అయిపోతుంది. అందువల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ముందుకు వెళ్ళిన తర్వాత నేను సడన్గా ఈ ఇయర్ ఇక్కడ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లో నాకు ఏపీఎల్ అనేది కూడా నాకు ఒక మంచిగా హ్యాపీనెస్ ఇచ్చేది. చాలా బాధని తీసుకున్నాను, ఇంకా తీసుకోగలుగుతున్నాను కూడా. అది చెప్పలేను. అలా అని కూడా నేను దీంతో సంతోషపడాల్సిన విషయం అయితే కాదు. ఇంకా ఉన్నది, ఇంకా ఎక్కడ ఆగను, ఇంకా ఉన్నది. అది చెయ్యాలంటే మాత్రం తగ్గకుండా నేను హైయర్ లెవెల్ రీచ్ అవ్వాలంటే నా పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉండాలి తప్ప నేను తగ్గకూడదని ఎంత కష్టం వచ్చినా కూడా నేను పట్టుకొని ఉంటానని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఎలా అయినా అవుతుందని నేను అనుకుంటున్నాను. అదొక బిగ్ ప్లాట్ఫామ్, దీన్ని నేను యూజ్ చేసుకుంటానని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంత జర్నీలో నీకు చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారని అంటున్నావు కదా, వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళందరినీ ఏ స్టేజ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా నేను వాళ్ళు ఎప్పుడు మర్చిపోనని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ లేనట్టే. అంటే ఇలా మీరు కూడా నన్ను ఇలా ఇంటర్వ్యూ కూడా చేయలేరు. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకా నార్మల్ పానీపూరి కూడా వేసుకోవడం తప్ప నేను ముందుకు వెళ్ళలేను. సో వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటున్నాను. ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కూడా నేను చెప్తాను. వాళ్ళు ఎప్పుడు అలా సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇంకా నువ్వు నువ్వు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మా ఐడ్రీమ్ తరపు నుంచి కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కువ హార్డ్గా కష్టపడు, మంచిగా ఐపీఎల్కి నువ్వు అన్న ధోని లాగా ఇన్స్పిరేషన్ అంటున్నాం. ఆయనలాగా పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి